ఇండియన్ టీం మీద ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? డోంట్ ఫర్గెట్ ఈవెన్ ద షెపర్డ్ ఇస్ వెరీ గుడ్ ఫామ్ లో ఉన్నటువంటి బౌలర్. యా కాబట్టి దే హావ్ గుడ్ బౌలింగ్ యూనిట్, మీడియం పేస్ అటాక్ వాళ్ళకి చాలా బాగా ఉంది. ఈవెన్ ఆఫ్ కోర్స్ మోటీ అండ్ రోస్టన్ చేజ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్ స్పిన్ ఆప్షన్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి కూడా బౌలింగ్ ఆప్షన్ అనేటువంటిది బాగుంది. అయితే శివ, ఇక్కడ ఒకటి నేను శివని అడగదలుచుకున్నాను. అక్షర్ పటేల్ టాపిక్ వచ్చింది కాబట్టి, డూ యూ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ ఆర్ ద రీప్లేస్మెంట్ టు అక్షర్ పటేల్ రైట్ నౌ? యా లేదు లేదు. కాబట్టి ఇంకా అట్లాంటప్పుడు అక్షర్ పటేల్ ఉంటాడా లేదా అనేటువంటి అవసరం లేదు. ఒకటి ఏంటంటే, ఒకవేళ అక్షర్ పటేల్ కనుక అవైలబుల్ లేకపోతే ఎవరు అనుకునేట్లయితే వాషింగ్టన్ సుందర్ పేరు గుర్తొస్తుంది మనకి. బట్ వాషింగ్టన్ సుందర్ ఈస్ వెరీ మచ్ ప్రెడిక్టబుల్ బౌలర్. ద డిఫరెన్స్ బిట్వీన్ అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్ ఈస్, అక్షర్ యూ కెనాట్ ప్రెడిక్ట్ వేర్ హిస్ లెంత్ విల్ బి. బట్ అదే వాషింగ్టన్ సుందర్ బ్యాట్లకి ఎందుకు మరి అతను టీమ్ తో క్యారీ అవుతున్నా కూడా, టీమ్ తో ట్రావెల్ చేస్తూ ఉన్నా కూడా ఫైనల్ లెవెల్ లో ప్రతిసారి అతనికి ఎందుకు చోటు రాదు అంటే, ద మేజర్ అక్షర్ పటేల్ అండ్ సుందర్ ఈస్ వెరీ మచ్ ప్రెడిక్టబుల్ బౌలర్. సో అందుకనే అతనికి ఉండదు కాబట్టి రైట్ ఆల్టర్నేటివ్ మనకి ఇప్పుడు దొరకలేదు కాబట్టి అక్షర్ పటేల్ డెఫినెట్ గా ఉంటాడు. అండ్ ఆఫ్ కోర్స్ టుడే హీ విల్ మేక్ హిస్ మార్క్. చంద్ర, నేను ఎందుకు ఆ క్వశ్చన్ అడగాల్సి వచ్చిందంటే, నిన్న కానీ ఇవాళ కానీ జరిగినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెట్ సెషన్స్ లో అక్షర్ ప్రాక్టీస్ బ్యాటింగ్ మోర్ దాన్ బౌలింగ్. చాలా ఎక్కువగా బ్యాటింగ్ ఆడాడు కానీ బౌలింగ్ చాలా తక్కువ వేశాడు నెట్స్ లో. అందుకని నేను ప్రశ్న అడగాల్సి వచ్చింది. ది డిఫరెన్స్ ఈజ్ యాక్చువల్ గా అక్షర్ పటేల్, మీ ఉద్దేశంలో శివ, అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఆల్రౌండరా బౌలింగ్ ఆల్రౌండరా? నాకైతే బౌలింగ్ ఆల్రౌండర్ గా కనిపిస్తుంది. బేసికల్ ట్యాగ్ ఈజ్ బౌలర్. సో కాబట్టి బౌలింగ్ ఆల్రౌండర్ కాబట్టి అక్కడ కొంచెం మనకి బ్యాటింగ్ డెప్త్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ మోర్ ఓవర్ యాక్చువల్ గా గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాత మనం చూస్తున్నటువంటిది బ్యాటింగ్ ఆర్డర్ ని చాలా వేరియస్ చేస్తూ ఉంటాడు. అక్షర్ పటేల్ కనుక టీమ్ లో ఉండేట్లయితే సమ్ టైమ్స్ సర్ప్రైజ్ చేస్తూ అందరినీ కూడా అటు నెంబర్ 3 లో పంపించిన సందర్భాలు ఉన్నాయి. లేకపోతే నెంబర్ 7 అతను బ్యాటింగ్ వచ్చింది. ఈవెన్ యాక్చువల్ గా నెంబర్ 8 లో కూడా బ్యాటింగ్ చేశాడు. సో అందుకని ఏంటంటే, టోటల్ గా అక్షర్ పటేల్ ని మెంటల్ గా ప్రిపేర్ చేసేటువంటి విధంగా ఎక్కడైనా సరే అవసరమైతే కనుక ఇస్ బ్యాటింగ్ రిక్వైర్మెంట్ సర్వీసెస్ ఆర్ రిక్వైర్డ్ అనేట్లయితే కనుక ఈ షుడ్ బి రెడీ యువర్ సెల్ఫ్ టు ది టీమ్ అనేటువంటి ఒక ఇండికేషన్ ని అతను మెంటల్ గా ప్రిపేర్ చేయడం కోసమని బౌలింగ్ కన్నా కూడా అతని చేత బ్యాటింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయించినటువంటి సందర్భం.